బ్యాక్ కామ్ ఇది చూడండి, బ్యాక్ కామ్ ఇలా సెక్షన్ బై సెక్షన్ తీసుకుంటూ యూట్యూబ్లో పెట్టుకున్నా లేదు నేను చిన్న సన్నగా సెక్షన్ తీసి చేసుకోవచ్చు. యూట్యూబ్లో పెడుతున్నా వీడియోస్. మరి ఇంకేంటి మొత్తం పెట్టుకున్నావు చూస్తున్నావు. మరి మీకు అర్థం కావాలంటే మొత్తం పెట్టాలి. ఏంటి యూట్యూబ్లో పెడుతున్నారా? ఓకే, పర్సనల్గా మేడం, అది నాది పబ్లిక్ది కాదు. ఈ చిక్కు తీయడం చెప్పింది మేడం. తర్వాత చాలా ఈజీ మేడం. నాకు ఎంత కష్టం అయిపోయిందో ఆ రోజు. ఎవరు తీశారు? నాకే వేసారు కదా ఎవరు తీసారంటుంది. వేరే ఫ్రెండ్తో తీసుకున్నా. ఏం బిగ్ సైజ్ కోమ్ పెట్టి నార్మల్ ఇప్పుడు రివర్స్ చేస్తున్నాము, మీరు దాన్ని మళ్ళీ నార్మల్ చేయాలి, వచ్చేస్తుంది. ఉల్టా కొమ్ము. అంటే అది హాట్ స్ప్రే అంతా వేస్తున్నారు ఇప్పుడు పౌడర్ అది బాగా పౌడర్ వేసారు కదా వెనక దానివల్ల మీకు అయి ఉంటుంది, డస్ట్ ఇటు వల్ల అయి ఉంటుంది. కానీ తనకు అవసరం లేదు కదా మ్యామ్, అంటే తన మీకు చూపించడానికి నేను వేసాను. ఓకే. అది వేస్తే కూడా స్టిఫ్గా ఉంటుంది. దానికి సింపుల్గానే ఉంది. కంప్లీట్ సిల్కీ హెయిర్ కే కదా మేడం. ఇంకా నేను స్ప్రే తక్కువ యూజ్ చేశాను అందరితో కంపేర్ చేస్తే. అవును, స్ప్రేసే తక్కువ యూజ్ చేస్తాను. లైన్స్ కూడా అంతే. కొంతమంది చాలా అంటే వాడతారు. ఫస్ట్ బ్యాక్ సైడ్ అంతా నీట్ చేసుకోవాలి. బ్యాక్ కామ్ చేసినప్పుడు ఇదంతా నీట్గా ఉంటే తర్వాత ఫ్రంట్. సో ఇది మీరు నాకు వేసిన హెయిర్ స్టైల్ మీకు వేసాను ఇది వెడ్డింగ్ హెయిర్ స్టైల్ కాదు కదా. చూడండి, ఇలా స్టఫింగ్ లాగా, ఇది మనకి స్టఫింగ్ లాగా యూజ్ అవుతుంది అంతే. ఇది సీరియల్ హెయిర్ స్టైల్ అంట అని చంద్ర సీరియల్స్లలో వెనకాల ఇట్లా మ్యాక్సిమం ఇదే హెయిర్ స్టైల్. ఇది ఇక్కడ పిన్ చేసుకోవాలి, వెంటనే తీసుకెళ్ళదు. చూడండి ఇక్కడ మేడం ఇక్కడ హెయిర్ తీయలేదు. అబ్బా ఎవ్రీటైం అది మర్చిపోతున్నాను, ఇక్కడ హెయిర్ తీయాలి కొంచెం. మాటలు పడి మర్చిపోతున్నాను. ఇక్కడ కొంచెం హెయిర్ తీసి పెట్టుకోవాలి ముందే, ఇది లేకపోతే రాదు. తీయాలి కదా. చెప్పలేవు మరి నాకు. నాకు గుర్తులేదు ఇది. మ్యామ్ ఏం చేస్తున్నారు అదే చేస్తున్నారు. మీరు కూడా ఇది మర్చిపోతే చెప్పిన కదా. రాయడం వల్ల రైట్ చేస్తారు కదా. యా అంతే మ్యామ్. పిన్స్ ఓపెన్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది తెలుసా చాలా మందికి. ఏం లేదు, ఇది మీరు స్టార్టింగ్లో పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. జస్ట్ ఇక్కడ పట్టుకోండి, ఎండింగ్లో పట్టుకొని ఈ విధంగా చేస్తే ఈజీగా వస్తుంది. లేదంటే అవి క్రాస్ వెళ్ళడం అటు ఇటు అది కూడా ప్రాబ్లం అవుతుంది. యా ఇప్పుడు మీకు అదే ప్రాబ్లం వచ్చిందా? గుర్తొచ్చింది మ్యామ్. ఇప్పుడు ఇది కాబట్టి అల్లాలి. ఇది కలపకపోతే దీని మీదకి రాలేదు తనకి. ఇది ఎక్కడి దాకా పెట్టుకోవాలి మనం? లాస్ట్ దీని నుంచి ఇది రావాలి. ఓ ఇది కొంచెం హైట్గా అనిపిస్తుంది. సీరియల్లో చూస్తావా నువ్వు? ఈ స్టఫింగ్ మీరు కొంచెం చిన్నగా పెట్టి ఇది కొంచెం బ్రాడ్గా కూడా తీయచ్చు. ఇప్పుడు మనకి ఇది పెద్దగా అయింది. చూస్తుండే మొబైల్. ఈ హెయిర్ స్టైల్స్లో పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఎటు నుంచి ఉంటే కంఫర్ట్గా ఉంటుందో అది చూసుకొని. అది లోపలికి వెళ్ళిపోవడమేనా? జస్ట్ స్టఫింగ్ అని చెప్పాగా, మనం ఆర్టిఫిషియల్ స్టఫింగ్స్ పెట్టకుండా అదే ఒక స్టఫింగ్ లాగా ఉంటుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఒక పెళ్లి కూతురు చేశాను. కానీ ఇది బ్యాక్ కామ్ చేయడం నాకు రాదు కాబట్టి నార్మల్ రోల్, ఇట్లా నార్మల్ రోల్ చేసి దానిపైన ఫ్రేమ్ చేశాను. ఇది బాగుంది. ఫస్ట్ ఇది కూడా మీరు ఫైనల్ మేకవర్లో చేసుకోవచ్చు. ఫైనల్ మీ కోర్క్ కంటే ముందు రోజు ఎవరైనా హెయిర్ స్టైల్ వేసుకుంటారో ప్రిపేర్ అయ్యి చెప్పుకోండి, నేను ఇది వేస్తున్నాను. అందరూ ఒకటేలాగా వేయకుండా
అంటే వాళ్ళ క్లయింట్ ఎలా ఉంటారు దాన్ని కూడా చూసుకోవాలి. ఆ రోజైనా చెప్పుకోవచ్చు కదా వచ్చినాకైనా. మళ్ళీ అప్పుడు మార్చుకోలేరు, ముందు రోజు అయితేనే అదే ఈ రోజైనా మార్చుకోవచ్చు, ఆ రోజైనా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే దానికి సూట్ అయితే వెళ్ళచ్చు. సూట్ అవ్వకపోయినా వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం హైట్తో వాల్యూమ్తో తర్వాత మన కాన్ఫిడెన్స్ వస్తుంది.